వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలో అభివృద్ధి పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. నాగర్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, క్యాటిల్ మార్కెట్లను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. ఖాళీగా ఉన్న షాపులను అర్హులైన లబ్ధిదారులకు త్వరగా కేటాయించాలని సూచించారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. అవసరమైతే సిబ్బంది, నిర్మాణ సామగ్రిని పెంచి పనులను వేగవంతం చేయాలని సూచించారు. క్యాటిల్ మార్కెట్ లో రైతులు, వ్యాపారులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, పరిశుభ్రత, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు ఆదేశించారు. ఈ తనిఖీలో మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 34 4 స్టేర్ కేసులు సార్. అంటే మళ్ళీ 12 ఫీట్ల షెడ్యూల్ 5 ఫీట్లు మెట్లే ఉంటాయి. మెట్లు ఉంటాయి. ఏం అజ్యూమ్ చేస్తారో ఇంకొక అంటే పెట్టింగ్ ప్రొవిజన్ ఇచ్చే ఫ్యూచర్ లో మళ్ళీ ఉందా స్ట్రెంత్ అంతా ఉంది సార్. గవర్నమెంట్ తీసుకుంటాం నాగర్ జిల్లాలో కొత్త విద్యా సంవత్సరానికి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సిద్ధం చేసే విద్యార్థులకు ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో మండల విద్యా అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 15న పాఠశాల పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఘన స్వాగతం పలకాలని, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రాబోయే 15 రోజుల పాటు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలో త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, తరగతి గదులు వంటి మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పర్యవేక్షిస్తూ ఆహార నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఉపాధ్యాయులు కూడా భోజనాన్ని రుచి చూసి పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని ప్రారంభం నుంచి అంచనా వేసి నేర్చుకునే లోపాలు ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ అందించాలని తెలిపారు. చదవడం, రాయడం, గణిత నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు, హాజరు శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రయోజనాలు ప్రతి విద్యార్థికి చేరేలా కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, నోడల్ అధికారి కుర్మయ్య, విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కోల్చారం మండలంలోని రాంపూర్ గ్రామానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సర్పంచ్ నెల్లిరాజు సంగమేశ్వర్ అన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యం, తడిపొడి, చెత్త నివారణ వంటి అంశాల్లో ఇప్పటికీ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి కృషి చేస్తున్నప్పటికీ కొందరు అసత్య ప్రచారాలు చేయటం బాధకరమన్నారు. గ్రామ సమస్యలను గ్రామ సభలోనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పెద్దమ్మ ఆలయం వద్ద డ్రైనేజ్, త్రాగునీటి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను పెంచాలని సూచించారు. అటవీ భూముల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ పరికరాల గురించి వివరించారు. ఎస్ఐ మోయినుద్దీన్ రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.